మీరు 210 రూపాయలు కడితే ప్రతి మంత్ 5,000 మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఈ స్కీమ్ పేరు అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్ గురించే నేను పిన్ టు పిన్ ఈ వీడియోలో చెప్తా. అసలు ఏంటి స్కీము, ఎలా అప్లై చేయాలి, ఎవరికి మాత్రమే వర్తిస్తుంది, A to Z చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఆల్రెడీ చెప్పా, స్కీమ్ పేరు అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్ని 9th May 2015లో స్టార్ట్ చేశారు. ఇక్కడే ఉంది పెన్షన్. సో మనకి 60 years వచ్చిన తర్వాత మనకి ప్రతి మంత్ పెన్షన్ వస్తూ ఉంటుంది. అర్థమైందా అండి? సో ఇప్పుడు మనకి 60 years వచ్చేంత వరకు పెట్టుబడి పెడుతూ ఉండాలి. అది కూడా చాలా అంటే చాలా తక్కువ. అండ్ మనం ఎక్కడికి వెళ్ళి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మన బ్యాంక్ అకౌంట్ అనగా సేవింగ్స్ అకౌంట్ నుంచి ప్రతి మంత్ కట్ అవుతూ ఉంటుంది. మనకి 60 years వచ్చేంత వరకు కట్ అవుతూ ఉంటుంది. 60 years వచ్చిన తర్వాత మనకి పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. అది కూడా మనం చనిపోయేంత వరకు. మనం చనిపోయాక మన వైఫ్కి పెన్షన్ వెళ్తూ ఉంటుంది. అర్థమైందా అండి? మన వైఫ్ కూడా చనిపోతే ఎంతైతే ఇంకా కార్పస్ అనగా అసలు ప్లస్ వడ్డీ ఎంతైతే ఇంకా బాకీ ఉందో అది మన పిల్లలు వాళ్ళకి వెళ్తుంది. ఈ విధంగా ఈ స్కీమ్ అన్నది వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సరే, 60 years వచ్చిన తర్వాత పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఎంత మన ఇష్టం. మనం ఈ ఖాతాని ఓపెన్ చేసే టైంలోనే చూస్ చేసుకోవచ్చు. నార్మల్గా 1000 నుండి 5000. అర్థమైందా అండి? సో మీకు 60 years వచ్చిన తర్వాత మీకు 1000 కావాలంటే పెట్టుకోండి. మనం కట్టాల్సింది చాలా తక్కువ ఉంటుంది. 1000, 2000, 3000, 4000, 5000 మీ ఇష్టం. సరే, బాగానే ఉంది. మేము అప్లికేషన్ ఫాము ఫిలప్ చేసే టైంలోనే 5000 పెట్టుకుంటాం. కానీ ఎంత ప్రతి మంత్ మేము కట్టాలి, అది కంప్లీట్గా మన ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ అమౌంట్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు సర్లే నాకు 1000 చాలు అనుకున్నట్లయితే 1000 పెట్టుకోండి. మనం కట్టాల్సింది చాలా తక్కువ ఉంటుంది. కానీ వద్దు, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మనకి 60 years వచ్చిన తర్వాత సరిపోదు. అసలు చెప్పాలంటే ఈ 5000 సరిపోదు. కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో పెట్టుకోండి. కానీ ఈ స్కీమ్కి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి? సింపుల్, బ్యాంక్స్. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకుల్లోనూ ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు సేవింగ్స్ ఖాతా ఎక్కడైతే ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి అడగండి. అటల్ పెన్షన్ యోజనలో నేను పెట్టుబడి పెడతా అని చెప్పగానే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దాన్ని తీసుకొని ఫిలప్ చేసి ఇస్తే డన్, అయిపోయింది. సో అదే బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా ఎంత కట్ అవ్వాలో అంత కట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా అండి? ప్రతి మంత్ మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బు కట్ అవుతూ ఉంటుంది. సో మీకు 60 years వచ్చిన తర్వాత అదే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ పడుతూ ఉంటుంది. క్లియర్? ఇలా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఏజ్ ఈ పథకానికి అప్లై చేయాలంటే మన ఏజ్ అన్నది 18 to 40 మిడిల్లో ఉండాలి. 40 కంటే ఎక్కువ ఉంటే అప్లై చేయలేం. అదేవిధంగా మనం నాన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. మనం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లయితే ఈ స్కీమ్కి మనకి ఎటువంటి అర్హత లేనట్లే. మీరు ఇన్కమ్ ట్యాక్స్ని కట్టట్లా. అలాంటప్పుడు మీరు ఆరాంగా ఈ స్కీమ్కి బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సరే, మీరు ప్రతి మంత్ డబ్బు 60 years వచ్చేంత వరకు మా బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతుంది అని చెప్పారు. ఎంత కట్ అవుతుంది చెప్తా. మీ ఏజ్ అన్నది 18 అయితే మీకు 60 years రావడానికి ఇంకా 42 years పెండింగ్ ఉంది. సో 42 years పాటు మీరైతే మీ డబ్బుని పెట్టుబడి పెట్టాలి. అండ్ అప్లికేషన్ ఫాము ఫిలప్ చేసే టైంలోనే మీరు చూస్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో అనగా నాకు 60 years వచ్చిన తర్వాత ఎంత పెన్షన్ రావాలి అన్నది మీరే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మీరు బ్యాంక్ వెళ్తే ఈ అప్లికేషన్ ఫామ్ మీకైతే ఇస్తారనమాట. ఓకేనా? సో బ్యాంక్ వెళ్ళగానే మీ అకౌంట్ నెంబరు అంతా మీరైతే ఎంటర్ చేయాలి. ఏదైతే సేవింగ్స్ అకౌంట్ ఉందో ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఇదిగోండి పెన్షన్ అమౌంట్ 1000, 2000, 3000, 4000, 5000 మీ ఇష్టం. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి మంత్ 5000 పెన్షన్ కావాలి, చూస్ చేసుకోండి, టిక్ పెట్టాలి. అదేవిధంగా పెట్టుబడి మంత్లీ పెడతారా, క్వార్టర్లీ పెడతారా, హాఫ్ ఇయర్లీ పెడతారా మీ ఇష్టం. ఒకవేళ మీరు కనుక మంత్లీ చూస్ చేసుకున్నట్లయితే బ్యాంకు నుండి డబ్బు ప్రతి మంత్ కట్ అవుతూ ఉంటుంది. క్లియర్? సో నేను మంత్లీ పెట్టుకున్నా, అదేవిధంగా 5000 పెట్టుకున్నా. దాని మీద మనం ఎంత కట్టాలి అన్నది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
18 ఇయర్స్. సో 42 ఇయర్స్ ఇంకా పెట్టుబడి పెట్టాలి. తనకి మంత్లీ పెన్షన్ కావాలంటే తను పెట్టుబడి పెట్టాల్సింది 42 అంతే. అర్థమైందా అండి? 42, అది కూడా 1000 పెన్షన్ కావాలంటే. అదే 2000 కావాలంటే 84 కట్ అవుతూ ఉంటుంది. 3000 కావాలంటే 126, 4000 కావాలంటే 168, అదే 5000 కావాలంటే 210. నేను చెప్పేది ఏంటంటే 5000 పెట్టుకోండి, అంతకంటే తక్కువ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25, సో 25 మీకు ప్రతి మంత్ 5000 కావాలి పెన్షన్. అలాంటప్పుడు 25 అయితే ఇదిగోండి 376 రూపీస్. క్లియర్? అదే ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 30 అనుకోండి, 577. దేనికి? 5000 పెన్షన్కి. ప్రతి మంత్ 5000 పెన్షన్కి. అదేవిధంగా మీ ఏజ్ 35 అనుకోండి, 902. అలా మీ ఏజ్ అదేవిధంగా పెన్షన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది మంత్, ప్రతి మంత్ కట్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ చెప్పా, మంత్లీ కావాలంటే పెట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది ఇంకొకటి, ఇందులో మొత్తం సమాచారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 40 అనుకోండి, ఇంకా మీకు 20 ఇయర్స్ బాకీ ఉంది. ఈ విధంగా మీకు 5000 కావాలి మంత్కి, అండ్ మీరు మంత్లీ పెట్టుకుందాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు 1454 రూపాయలు. మీ ఏజ్ 40, మీరు కావాలంటే మంత్లీయే కాదు హాఫ్ ఇయర్లీ పెట్టుకోవచ్చు. అంటే ఇయర్కి 2 సార్లు డబ్బు అన్నది కట్ అవుతుంది. అలాంటప్పుడు హాఫ్ ఇయర్లీకి 8871 రూపీస్ మీ బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? సో నా మాట విని 5000 మీరైతే పెట్టుకోండి. ఏంటిది 8.5 lakh ఏంటి? అది కార్పస్. మనకి 60 ఇయర్స్ వచ్చేసరికి మీ ఏజ్ ఎంతైనా కావచ్చు, ఏజ్ బట్టి మనం కట్టాల్సింది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు కనుక 5000 పెట్టుకొని ప్రతి మంత్ కట్టినట్లయితే మీ కార్పస్ అన్నది 8.5 lakhs అవుతుంది మనకి 60 ఇయర్స్ వచ్చేసరికి. అర్థమైందా అండి? ఒకవేళ 64 ఇయర్స్ వచ్చేసరికి మీరు చనిపోయారు, ఎగ్జాంపుల్గా పాలసీ హోల్డర్ చనిపోయాడు. అలాంటప్పుడు వైఫ్కి కంటిన్యూ అవుతూ ఉంటుంది. వైఫ్ కూడా ఒక 2 ఇయర్స్ తర్వాత చనిపోయారు. అప్పుడు ఎంతైతే ఈ డబ్బు నుండి, అంటే ప్రతి మంత్ మన పెన్షన్ కాకుండా 5000 పెన్షన్ పడుతూ ఉంటుంది. అలా 5000 కట్ అయ్యి ఇంకా ఎంతైతే బాకీ ఉంటుందో ఆ డబ్బు, ఈ డబ్బులో ఇంకా ఎంతైతే బాకీ ఉంటుందో పెన్షన్ అంతా పోయిన తర్వాత ఆ డబ్బు మన పిల్లలకి వెళ్తుంది. అర్థమైందా అండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. క్లియర్? కావాలంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చూసుకోండి మీ ఏజ్కి మీరు ఎంత కట్టాలో. అండ్ ఈ కార్పస్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం చనిపోయాగా కూడా మన వైఫ్కి వెళ్తుంది, మన వైఫ్ కూడా చనిపోతే అప్పుడు మన పిల్లలకి ఇంత డబ్బు, మన పెన్షన్ అంతా తీసిన తర్వాత ఇందులో ఎంతైతే మిగులుతుందో అంత డబ్బు పిల్లలకి వెళ్తుంది. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంకు ఖాతాని లింక్ చేసుకున్నారు, కానీ ఆ బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోతే ఏమవుతుంది? బౌన్స్ అవుతుంది. అర్థమైందండి? బౌన్స్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలా ఒక 6 months మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేవనుకోండి, అది ఫ్రోజన్ అయిపోద్ది. అండ్ సేమ్ అలాగే డబ్బులు మెయింటైన్ చేయకుండా 12 months కంటిన్యూ అయితే అది డియాక్టివేట్ అయిపోతుంది. అండ్ 2 years పాటు మీరు ఆ బ్యాంకు ఖాతాలో డబ్బుని మెయింటైన్ చేయాల, అప్పుడు క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయ్యి ఎంతైతే అసలు ప్లస్ వడ్డీ ఉందో అది మనకి ఇస్తారన్నమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. అర్థమైందా అండి? ఆల్రెడీ చెప్పా, హస్బెండ్కి పెన్షన్ వస్తూ ఉంటుంది, ఆయన చనిపోతే వైఫ్ కూడా పెన్షన్ వెళ్తూ ఉంటుంది, ఆమె కూడా చనిపోతే అప్పుడు కార్పస్ పిల్లలకి వెళ్తుంది. సరే, బాగానే చెప్పారు. ఎలా అప్లై చేయాలి? సింపుల్, ఆల్రెడీ చెప్పా. బ్యాంక్కి వెళ్తే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఫిలప్ చేయండి. లేదా ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తా, ఒకసారి చూడండి. సింపుల్, గూగుల్ ఓపెన్ చేసి ఎన్పిఎస్ అని కొట్టండి. ఎన్పిఎస్, ఓకేనా? సెర్చ్, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి అటల్ పెన్షన్ యోజన క్లిక్ చేయండి. ఇక్కడ అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయరా? ఆల్రెడీ చెప్పా, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్కి అర్హత లేదు, సో నో. ఎస్ అయితే ఇంక రాదు, ఇక్కడ మీరు నో. అండ్ బ్యాంక్, ఏ బ్యాంకు? ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్. అండ్ సేవింగ్స్ అకౌంటా కాదా? ఎస్, సేవింగ్స్ అకౌంట్. ఇలా ప్రతి సమాచారాన్ని మీరైతే ఇవ్వాలి. అండ్ పెన్షన్, ఎంత పెన్షన్ కావాలి? 5000. అండ్ ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఎస్, మంత్లీ. ఇలా నెక్స్ట్, ఇలా మీరైతే సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి 60 years వచ్చిన తర్వాత ఎవరు చూసుకోరు, అందుకనే దీని మీద డిపెండ్ అవ్వడం కూడా ఇండైరెక్ట్గా మంచిదే.
కానీ సరిపోద్దా? సరిపోదు. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, దేనికి సరిపోదు. అయినా కూడా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని నేనైతే చెప్తాను. ఈ సమాచారం నచ్చితే కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే నచ్చింది, నచ్చలేదా నచ్చలా. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో కూడా కోర్స్ ఉంది. ఫ్రీడమ్ యాప్లో 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డబ్బుని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేయాలి? కోర్స్. దాన్ని పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు, ఎలా? కోర్స్. మ్యూచువల్ ఫండ్ కోర్స్, స్టాక్ మార్కెట్ కోర్స్, ఇలా ప్రతి కోర్స్ ఉందండి. సింపుల్గా చెప్పాలంటే అటల్ పెన్షన్ యోజన మీద కూడా కోర్స్ ఉంది. ఇలా ప్రతి స్కీమ్ గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్సులు ఉన్నాయి. హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు, కోర్స్ ఉంది. ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, కోర్స్ ఉంది. సో చూడండి, చూస్తే మీకు కంప్లీట్గా నాలెడ్జ్ అయితే వస్తుంది. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్, ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు, ఆ వ్యాపారాన్ని ఎలా చేయాలో. సో మీరు కనుక ఫ్యూచర్లో ఏదైనా వ్యాపారాన్ని చేద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఫ్రీడమ్ యాప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళే చెప్తారు కాబట్టి ఇంకా బాగా అర్థమవుతుంది. అదేవిధంగా మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాం. అండ్ ఫార్మింగ్, ఫర్ ఎగ్జాంపుల్, మీరు డ్రాగన్ ఫ్రూట్ సాగుని చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది కూడా ఫీల్డ్లో ఎటువంటి ఎరువులు వేయాలి, ఎంత స్పేస్ ఉండాలి, A to Z అండి, నీటి యాజమాన్యం, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.